కీర్తన గ్రంథం 150వ అధ్యాయం చివరి వచనం 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు నా ప్రభా మరి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ప్రతి వారు నిన్ను స్తుతించే విషయంలో బిజీ అవట కృప చూపించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినామే పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, స్తుతి అనేటువంటిది మన స్థితిని మారుస్తుంది. స్తుతిలో ఉన్న శక్తి మనకు తెలిసినప్పుడు దాన్ని అనుభవించకుండా ఉండలేం. కాబట్టి ప్రతి వారి నోట ఏం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఆయనకి ఎంత ఆశ ఉన్నదో చూశారు కదా ప్రియులారా, అంత ఆశ ఉన్నదో చూశారు కదా. దావీదు గారి యొక్క ఉద్దేశం ప్రపంచంలో ఉన్న భూప్రపంచంలో ఉన్న ప్రతి వారు కూడా దేవుని స్తుతించాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దావీదు గారి యొక్క స్తుతి వనములో పుష్పించి వికసించినటువంటి పరిమళ పుష్పం ఈ 150వ కీర్తన. స్తుతించకుండా దావీదు జీవించలేడు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ స్తుతే. ఈ 150వ కీర్తన 13 సార్లు స్తుతించండి అని చెప్పి వ్రాయబడింది. అంటే 6 వచనాల్లో 13 సార్లు స్తుతించండి అని చెప్పి రచయిత చెప్పాడంటే దైవ స్తుతితో ఈ యొక్క దావీదు గారి మనసు ఎంతగా నిండిపోయిందో మనకు తెలుస్తూ ఉంది. ఈ విశ్వమంతా కూడా స్తుతులతో మారుమురోగాలని చెప్పి దావీదు గారు కోరుచూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఈ మొదటి కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి, చివరి కీర్తనలో కూడా 6 వచనాలు ఉన్నాయి. అంటే 1వ కీర్తనలో 6 వచనాలు, 150వ కీర్తనలో కూడా 6 వచనాలు ఉన్నాయి. ఇది గమనించాలి మీరంతా కూడా. మొదటి కీర్తన యొక్క అంశం ఏంటంటే ధన్యులు. హల్లెలూయా. దేవరాత్రం ధ్యానించేవాడు ధన్యుడు ధన్యుడు అని ఉంటుంది అక్కడ. మొదటి కీర్తన యొక్క అంశం ఏంటంటే ధన్యులు, చివరి కీర్తన యొక్క అంశం ఏంటంటే స్తుతి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ధన్యతతో స్టార్ట్ అయ్యి స్తుతితో ముగించబడుతూ ఉంది. కాబట్టి దేవుని స్తుతించడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా జాగ్రత్తగా మీరు వినాలి ప్రియులారా. స్తుతి అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఈరోజు అనేకమైనటువంటి సత్యాలు మనం తెలుసుకొని పోతున్నాం. ఈ 150వ కీర్తనలో మనకి 5 ప్రశ్నలు 5 జవాబులు ఉన్నాయి. వాటిని మనం గమనించినట్లయితే మొదటి ప్రశ్న ఏంటంటే ఎవరు స్తుతించాలి, రెండవ ప్రశ్న ఏంటంటే ఎక్కడ స్తుతించాలి, మూడవ ప్రశ్న ఏంటంటే ఎందుకు స్తుతించాలి, 4వ ప్రశ్న ఏంటంటే వేటితో స్తుతించాలి, 5వ ప్రశ్న ఏంటంటే ఎవరు స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఈ 150 కీర్తనలో ఉన్నాయి. ఈ కీర్తన అంశం స్తుతి లేదా హల్లెలూయా. హల్లెలూయా అంటే ఏంటి? హల్లెలూయా అంటే తెలియనటువంటి క్రైస్తవులు ఉంటారా? ఉండరు. ఖచ్చితంగా హల్లెలూయా అంటే ఏంటి తెలుసుకుందాం మనం. హల్లెలూయా అనేటువంటిది హిబ్రూ మాట. గమనించాలి, హల్లెలూయా అనేటువంటిది హిబ్రూ మాట. ఇది 2 హీబ్రూ మాటల నుంచి వచ్చింది. నెంబర్ 1, 1వ మాట ఏంటంటే హల్లేల్ అంటే స్తుతి. గమనించాలి ప్రియులారా, హల్లెలూయా అనేటువంటిది 2 మాటల కలయిక. హల్లేల్ అంటే స్తుతి, రెండోది యా అంటే యెహోవా. యా అంటే యెహోవా అంటే యెహోవాను సూచించే పేరు అని దీని భావం. దీన్ని బట్టి హల్లెలూయా అంటే యెహోవాకు స్తుతి అని అర్థం అనమాట. తెలిసిందా మీకు అందరికీ? హల్లెలూయా అంటే యెహోవాకు స్తుతి అని అర్థం అనమాట, లేదా ప్రభువుకు స్తుతి. అదే మనం ఇంగ్లీష్లో చెప్తాం అనుకోండి, ఆంగ్లంలో ఏమంటాం దీన్ని? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ అంటే హల్లెలూయా అని అర్థం అనమాట. ప్రైజ్ ద లార్డ్ అంటే యెహోవాకు స్తుతి కలుగును గాక. బ్రదర్, నిన్ను నన్ను కలిపినటువంటి యెహోవాకు స్తుతి కలుగును గాక, అందుకే ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాం. ఎప్పుడైనా ఎవరన్నా కలిస్తే మనం ప్రైజ్ లార్డ్ ఎందుకు చెప్తామంటే యెహోవాకు స్తుతి కలుగును గాక, నిన్ను నన్ను కలిపిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక అంటే ప్రతిసారి మనం కలిసిన ప్రతిసారి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవునికి స్తుతి కలుగును గాక అని చెప్తూ ఉన్నాం. హల్లెలూయా అన్న ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్ అన్న ఒకటే. ఇది గమనించాలి ప్రియులారా. సరే, ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ యొక్క హల్లెలూయా అనేటువంటి పదాన్ని ఎక్కడ వాడారు? పాత నిబంధనలో హల్లెలూయా అనేటువంటి పదం వచ్చిందా లేదా? ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుని ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. ఇక్కడ మొట్టమొదటిసారిగా హల్లెలూయా అనేటువంటిది పాత నిబంధనలో మొదటిసారి హల్లెలూయా అని చెప్పి 104వ కీర్తన 35వ వచనంలో ప్రస్తావించబడింది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి అంటే హల్లెలూయా అని అర్థం అనమాట. యెహోవాను స్తుతించుడి అంటే హల్లెలూయా అని. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో తొలిసారి ఇక్కడే ఈ 104వ కీర్తన 35వ వచనంలోనే హల్లెలూయా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి క్రొత్త నిబంధనలో చూసినట్లయితే ప్రియులరా, అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని,
ప్రభువును స్తుతించడి అంటే హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 2వ పర్యాయం ప్రస్తావించబడింది. ఆ తర్వాత ఎన్నో పర్యాయాలు ఈ మాటను బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా పరలోకపు భాష. ఇక్కడ అనగా భూమి మీద మనం హల్లెలూయా అని చెప్పలేకపోతే రేపు పరలోకంలో ఎలా పొందగలుగుతాం, ఎలా పాడగలుగుతాం? కొందరికి హల్లెలూయా అనేటువంటి పదం ఇష్టం ఉండదు. హల్లెలూయా పెంతుకొస్తు వారి పదం అని చెప్పి చాలామంది అపోహపడుతుంటుంటారు. హల్లెలూయా అనేటువంటి మాట పెంతుకొస్తు వారి సొత్తు కాదు. అది హల్లెలూయా అనేటువంటి మాట పెంతుకొస్తు వారి సొత్తు కాదు, లేక బాప్టిస్టు వారి సొమ్ము కాదు. అది ఇది పరలోక భాష, ఇది పరలోక సరి భాష. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఆమెన్, హల్లెలూయా. ఆమెన్ అనేటువంటి పదం హెబ్రీ పదం అనమాట. ఆమెన్ అనేటువంటిది పదం హెబ్రీ పదం. ఆమెన్ అంటే తదాస్తు అని అర్థం అనమాట. ఆమెన్ అంటే అర్థం ఏంటంటే తదాస్తు అని అర్థం అనమాట. ఈ విషయాలు తెలియాలి మనకి, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్రైస్తవులు వాడే పదాలు. ఆమెన్ అంటే తదాస్తు అని అర్థం. కానీ ఆమెన్ అనేటువంటి పదాన్ని బైబిల్ పండితులు తర్జుమా చేయకుండా ఆ మాటను అలాగే ఉంచేశారు. ప్రకటన గ్రంథం 19:4 హల్లెలూయాను కూడా అలాగే ఉంచేస్తే బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంటుంది. ఎందుకంటే హల్లెలూయా ఆమెన్ అనేటువంటి మాటలు తెలియనటువంటి క్రైస్తవులు ఎవరో ఉండరేమో. ఆదిమ క్రైస్తవులు హల్లెలూయా అనేటువంటి పదాన్ని విరివిగా వాడారు. మరి మన విషయం ఏంటి ఆలోచించండి ఒకసారి. అసలు ఎందుకు ఈ ప్రైజ్ ద లార్డ్ అండి అని ఒక క్రైస్తవునితోనే అన్నామనుకోండి. ఆయన అన్నాడు, దేవుని నామను వ్యర్థంగా ఉచ్చరించకూడదండి, ఎక్కడ పడితే అక్కడ ప్రైజ్ లాడ్ చెప్తారేంటి అని చెప్పి ఒక ఆయన అంటూ ఉంటుంటాడు. పిల్లలు గమనించాలి, మనం దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం లేదు. మనం సజీవులంగా కలుసుకొని ఇలాగ కరచాలనం చేసుకుంటున్నాం కాబట్టి దేవునికి స్తుతి అని అన్నాం మనం, అంతే. అది తప్పేమి కాదు. ఆయన ఏం మాట్లాడలేదు అప్పుడు. ఆ వ్యక్తి ఎవరైతే వ్యర్థంగా మాట్లాడుతున్నారని అన్నాడు, ఆ వ్యక్తి ఇంకేం మాట్లాడతాడు? ఏం మాట్లాడు. కాబట్టి నువ్వు ప్రైజ్ లాడి చెప్పడం, హల్లెలూయా చెప్పడం ఏంటంటే దేవునికి స్తుతి కలుగును గాక. ఎప్పుడు సకల ప్రాణులు నిత్యము యెహోవాను స్తుతించాలంటండి. హల్లెలూయా. చాలామంది ఈ యొక్క మరి ఇటువంటి విషయాల గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటుంటారు. ఒక దైవజనుడు వారి సంఘానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? ప్రైజ్ ద లార్డ్ అని పేరు పెట్టాడంట. ఏంటండి, సంఘానికి పేరు ప్రైజ్ ద లార్డ్ అని పేరు పెట్టాడంట. ఒక గ్రామానికి సువార్త కొడుకులు వెళ్తే ప్రైజ్ ద లార్డ్ గ్రౌండ్స్లో మీటింగ్స్ అని చెప్పారు. ఎక్కడంటండి? ప్రైజ్ ద లార్డ్ గ్రౌండ్స్లో మీటింగ్ అంట. ఆ గ్రౌండ్ పేరు ఏంటంటే ప్రైజ్ ద లార్డ్. ఇలా ఎన్నో విషయాలు మనం గమనిస్తూ ఉంటుంటాం. నిన్ను గుర్తుపట్టడం ఎలాగా? ఇండియన్ పాస్టర్ గారు, మన భారతదేశానికి చెందిన ఒక పాస్టర్ గారు, ఒక ఆయన జపాన్కి వెళ్ళాడంట. అక్కడ వారికి ఏమో ఇంగ్లీష్ అంతగా రాదు. జపాన్లోనేమో ఈ పాస్టర్ గారు దిగాక గుర్తుపట్టడం ఎలాగా అని అనుకున్నారంట. ఏముంది సార్, ఏముంది? ఆమెన్, హల్లెలూయా. ఈ మాట క్రైస్తవ గృహాల్లో, సంఘాల్లో, మీటింగుల్లో, సమాజంలో గొప్ప విలువలను సంతరించుకుంది, సందేహం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి హల్లెలూయా ఆమెన్ అంటే ఓ ఈయనే మన పాస్టర్ గారు, ఈయనే మన ఇండియా నుంచి వచ్చినటువంటి వాడు అని చెప్పి ఆ ఒక్క 2 మాటలతోటి గుర్తించగలిగారంట. హల్లెలూయా. కాబట్టి దీన్ని వ్యర్థంగా ఉస్తరించకూడదు ప్రియులారా. మైక్ టెస్టింగ్, ప్రైజ్ ద లార్డ్ అని వాడుతుంటుంటారు. అలా వాడొద్దు. వ్యర్థమైనటువంటి విషయాలకు మైక్ టెస్ట్ చేసేటప్పుడు అలాంటి విషయాలకు ఈ యొక్క వాడకుండా ఉండటమే మంచిది. దేవుని స్తుతించే విషయాల్లో వాడితే పర్వాలేదు, కానీ 150 కీర్తనలో మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనం ఇంకా ముందుకి చాలా ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. దయచేసి ప్రతిరోజు వింటూ ఉండండి. ఈ స్తుతి గురించినటువంటి మరి అమూల్యమైనటువంటి సత్యాలు మనం నేర్చుకుందాం. కాబట్టి ఈరోజు మీరు హల్లెలూయా అంటే ఏంటి, ప్రైజ్ ద లార్డ్ అని అంటారు, ఎందుకంటారు, ఏంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఇంకా స్తుతిలో మిమ్మల్ని ముందుకు నడిపించి బలపరచును గాక. ఆమేన్.